Morning students, my name is K. Sushma. I am working as a lecturer in economics at SV Government Arts and Science College Palem, Nagar Karnool district. ఈరోజు మనం BA 6th సెమిస్టర్ వారికి డెమోగ్రఫీ పేపర్లో భాగంగా కుటుంబ నియంత్రణ అంటే ఏమిటి, కుటుంబ నియంత్రణ పద్ధతులు మొదలైన వాటి గురించి తెలుసుకుందాం. ఇంట్రడక్షన్. కుటుంబ నియంత్రణ అంటే అధిక సంతానం, అధిక జనాభాకు, స్త్రీల అనారోగ్యానికి దారితీస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలుంటే వారిని సమానంగా పెంచలేక ఆర్థిక ఇబ్బందులకు కూడా గురవుతారు. తద్వారా కుటుంబ సంక్షేమం కుంటుపడుతుంది. దీనివల్ల సమాజ సంక్షేమం కూడా కుంటుపడుతుంది. కాబట్టి పెరుగుతున్న సంతానాన్ని లేదా జనాభాను తగ్గించే క్రమాన్ని కుటుంబ నియంత్రణ అంటారు, ఫ్యామిలీ ప్లానింగ్ అంటారు. ఫ్యామిలీ ప్లానింగ్ మీన్స్ planning by individual or couples to have only the children they want when they want them. This is responsible parenthood. Family welfare includes not only planning of birth but the welfare of whole family by means of total family health care. The family welfare program has high priority in India because its success depends upon the quality of life of all citizens. ఒక్క కుటుంబ నియంత్రణ అనేది ఫ్యామిలీ మొత్తాన్ని అంటే కుటుంబ సంక్షేమాన్ని పెంపొందిస్తుంది. ఇది విజయవంతం కావడం అనేది తల్లిదండ్రులపైన అంటే భార్యాభర్తలపైన, ప్రతి పౌరుల అంటే వివాహం చేసుకున్న ప్రతి పౌరులపైన ఇది ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. అయితే కుటుంబ నియంత్రణ అనగానే సంతాన నిరోధక శస్త్రచికిత్స అనే అపోహ ఉంది. మరికొంతమంది దీన్ని జననాల నియంత్రణ పద్ధతిగా చూస్తారు. ఇటీవల కాలంలో కుటుంబ నియంత్రణను కుటుంబ సంక్షేమ కార్యక్రమంగా పేరు మార్చారు. అప్పటి నుండి దీనిని ఒక సంక్షేమ కార్యక్రమంగా చూస్తున్నారు. సంక్షేమం అంటే ప్రాథమికంగా జీవితం యొక్క గుణాత్మక వ్యవహారానికి సంబంధించింది. కుటుంబ సంక్షేమం అనేది మన ప్రాథమిక లక్ష్యం. అలాగే ఈ కుటుంబ సంక్షేమం ద్వారా జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడటం జరుగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ కుటుంబ నియంత్రణ హిస్టరీ ఉంది. హిస్టరీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. జనన నియంత్రణ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 1914లో మార్గరెట్ షాంగర్ ఉపయోగించారు. జనన నియంత్రణను ఫెర్టిలిటీ నియంత్రణ, కుటుంబ నియంత్రణ, కుటుంబ సంక్షేమం, ప్రణాళికాబద్ధ కుటుంబం వంటి అనేక పదాలకి పర్యాయపదంగా ఉపయోగించారు. జననాల నియంత్రణ అన్నది గర్భనిరోధక సాధనాల ద్వారా జననాలను నియంత్రించడం కుటుంబ నియంత్రణలో ఒక భాగమని చెప్పవచ్చు. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1951. మన భారతదేశంలో ఇది 1951లో ప్రారంభించబడింది. ఇన్ 1977 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీడిజైన్డ్ ద నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ యాజ్ ద నేషనల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. దీన్ని కుటుంబ నియంత్రణను కుటుంబ సంక్షేమ కార్యక్రమంగా 1977 నుండి పేరు మార్చటం జరిగింది. ఆల్సో చేంజ్డ్ ద నేమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ టు
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అంటే ఆరోగ్య మరియు కుటుంబ శాఖను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖగా పేరు మార్చటం జరిగింది. ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ యాంగ్జైటీ టు ప్రమోట్ ఫ్యామిలీ ప్లానింగ్ త్రూ ద టోటల్ వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ప్రభుత్వం యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే కుటుంబ నియంత్రణ ద్వారా కుటుంబ సంక్షేమాన్ని కాపాడటం. ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ అచీవింగ్ ఎ హయ్యర్ ఎండ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్. అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని పెంచడానికి ప్రభుత్వం కుటుంబ నియంత్రణను లక్ష్యంగా చేసుకుంది. అధిక జననాల వల్ల శ్రామిక శక్తి పెరుగుతుందేమో కానీ వారి అవసరాలు పెరుగుతాయి, వారికి కావాల్సిన ఆహార సప్లై కూడా పెంచాల్సి వస్తుంది. అంటే జనాభా పెరగడం వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి వారి జీవన ప్రమాణాన్ని పెంచడం కోసం, వారి కుటుంబ సంక్షేమాన్ని పెంచడం కోసం ఈ కుటుంబ నియంత్రణ అనేది లక్ష్యంగా చేసుకుంది ప్రభుత్వం. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ దట్ ఇంప్లిమెంటెడ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఎట్ గవర్నమెంట్ లెవెల్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో కుటుంబ నియంత్రణను 1951-52 మధ్య ప్రవేశపెట్టడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన భారత ప్రభుత్వం కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టింది. హెల్త్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కాంకరెంట్ లిస్ట్. ఉమ్మడి జాబితాలో ఆరోగ్యం అనేది ఉంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 100% నిధులను రాష్ట్రాలకి కేటాయించటం జరుగుతుంది. ఇలాంటి సంక్షేమ అంటే కుటుంబ నియంత్రణ కార్యక్రమం కోసం కేంద్రం 100% నిధులను రాష్ట్రాలకి కల్పిస్తుంది ఈ కుటుంబ నియంత్రణ కోసం. అంటే కుటుంబ నియంత్రణ అనేది ఒక కుటుంబంలో ఒక శిశువు సంఖ్య తేడా వస్తే అది దీర్ఘకాలంలో జనాభా పెరుగుదలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకనే ప్రభుత్వాలు ఒకరు లేదా అసలు వద్దు అనే నినాదాన్ని ప్రచారం చేస్తున్నాయి. అంటే చిన్న కుటుంబ భావనను అక్షరాస్యులు కొంతవరకు అవగాహనతో ముందుకు సాగుతున్నారు. అంటే కుటుంబం అనేది సమాజం యొక్క ప్రాథమిక సమూహం కాబట్టి తన సభ్యులు అన్ని రంగాల అవసరాలు తీర్చేలాగా ఉండాలి. అంటే కుటుంబం తన విధులనే కాక బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. కుటుంబ నియంత్రణ ద్వారా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి మేరకు తమకు అవసరమైనంత మంది పిల్లలను కంటారు. పరిమిత కుటుంబాలు ఉంటే పిల్లలకు తగిన న్యాయం చేసిన వారవుతాము. అంటే పరిమిత జననాలు అనేవి తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా కుటుంబ సంక్షేమానికి దోహదపడతాయి. కాబట్టి సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కుటుంబం కూడా మార్పులకు లోనవుతుంది. ఫలితంగా కుటుంబం యొక్క నిర్మాణం పారిశ్రామికీకరణకి, నగరీకరణకి అనుకూలంగా మారుతూ ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధాలు రాను రాను బలహీనమైపోయి దంపతుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. అంటే ఆధునిక కుటుంబాలు ఆర్థిక, సామాజిక, భావోద్వేగ ఒత్తిడికి గురవుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యం పరిమిత కుటుంబాలు మాత్రమే కాదు, కుటుంబ వైఫల్యాలను గమనించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ బాంధవ్యాలను, పిల్లలను, స్త్రీలు, వృద్ధులకి సరైన సౌకర్యాలు అందించి కుటుంబ సంక్షేమాన్ని విజయవంతం చేయటమే. ఇదంతా కుటుంబ నియంత్రణతోనే సాధ్యమవుతుందని మన భారతదేశం
ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది. కుటుంబ నియంత్రణ ప్రపంచ ఆరోగ్య సంస్థ కుటుంబ నియంత్రణ కోసం కొన్ని లక్ష్యాలను వివరించింది. కుటుంబాల ఆరోగ్యం సంక్షేమం పెంపొందించుకొని WHO ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ కుటుంబ నియంత్రణను ఈ విధంగా నిర్వచించింది. కుటుంబాల ఆరోగ్యం సంక్షేమాన్ని పెంపొందించుకొని తద్వారా దేశ సామాజికాభివృద్ధికి దోహదపడేలా స్వచ్ఛందంగా ఆలోచించి ఆచరించే జీవన విధానమే కుటుంబ నియంత్రణ అని WHO కుటుంబ నియంత్రణను నిర్వచించింది. అంతేకాక కొన్ని కుటుంబ నియంత్రణ లక్ష్యాలను ఈ విధంగా వివరించింది. మొదటిది అవాంఛిత జననాల నియంత్రణ, అవాయిడ్ అన్వాంటెడ్ బర్త్, బ్రింగ్ అబౌట్ వాంటెడ్ బర్త్, జననాల మధ్య ఎడాన్ని క్రమబద్ధీకరించడం, ప్రొడ్యూస్ ఏ చేంజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ బర్న్, తల్లుల వయసుకు జననాల సంఖ్య సమయానికి మధ్య సంబంధాన్ని క్రమబద్ధీకరించడం, రెగ్యులేట్ ద ఇంటర్వెల్స్ బిట్వీన్ ప్రెగ్నెన్సీస్, జననాల మధ్య ఎడాన్ని క్రమబద్ధీకరించడం, కంట్రోల్ టైమ్ ఎట్ విచ్ బర్త్ ఆకర్, కుటుంబ అవసరాలకు అనుగుణంగా జననాల సంఖ్యను పరిమితం చేయడం అనేవి కుటుంబ నియంత్రణ లక్ష్యాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. కుటుంబ నియంత్రణ, ఆరోగ్యం అన్నవి పరస్పర సంబంధం కలిగిన అంశాలు కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క శాస్త్రీయ విభాగం కుటుంబ నియంత్రణ ఆరోగ్య అంశాలను గురించి ఈ 4-5 లక్ష్యాలను రూపొందించటం జరిగింది. కుటుంబ నియంత్రణ వల్ల తల్లికి కలిగే ప్రయోజనం అంటే అనేక మంది స్త్రీల ఆరోగ్యానికి ఏ విధమైన ప్రయోజనం ఉంటుంది కుటుంబ నియంత్రణ వల్ల. అనేక మంది స్త్రీలు గర్భధారణ సమయంలో తీవ్ర సమస్యలకు కారణమవుతారు. ఇది తల్లి ఆరోగ్యానికి హానికరమే కాకుండా ఒక్కొక్కసారి ఆమె ప్రాణాలకే ముప్పు కలగొచ్చు. ఈ ముప్పు తల్లి వయసుతో పాటు పెరుగుతుంది. అదేవిధంగా 3 లేదా 4 కాన్పులైన తర్వాత మళ్ళీ తల్లి అయ్యే వారి విషయంలో ఈ ముప్పు అనేది అధికంగా ఉంటుంది. కుటుంబ నియంత్రణ ద్వారా స్త్రీలు జననాల సంఖ్యను, జననాల మధ్య ఎడాన్ని నియంత్రించుకోవచ్చు. అంటే దీనివల్ల కొంతవరకు స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రెడ్యూస్ ద హెల్త్ రిస్క్, ఆరోగ్య సమస్యను కొంతవరకు కుటుంబ నియంత్రణ ద్వారా కాపాడుకోవచ్చు. బిలో 20 years అండ్ అబోవ్ 35 years ఎట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, 20 సంవత్సరాల లోపు 30 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భం దాల్చడం కొంతవరకు అనారోగ్యకరం. ఫిజికల్ స్ట్రెయిన్ ఆఫ్ చైల్డ్ బీరింగ్ అంటే శారీరకంగా గర్భధారణకి ఆమె శరీరం సహకరించాలి. రెడ్యూస్ మెంబర్ ఆఫ్ మ్యాటర్నల్ డెత్ అంటే మాతా మరణాల సంఖ్యను తగ్గిస్తుంది కుటుంబ నియంత్రణ. రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఓవరీన్ సైట్స్ అంటే లైంగిక సంబంధ వ్యాధులను కూడా ఈ కుటుంబ నియంత్రణ అనేది కొంతవరకు తగ్గిస్తుంది. మరి కుటుంబ నియంత్రణ వల్ల శిశు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరం. అంటే కుటుంబ పరిమాణం, జననాల సంఖ్య మధ్య ఎడం ఖచ్చితంగా పాటించినట్లయితే మంచి ఆరోగ్యవంతమైన శిశువులను అందించిన వారవుతాము. కాన్పుకు మధ్య ఎడం లేకుండా ఉంటే శిశు మరణాల రేటు తక్కువగా ఉంటుంది. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే
పిల్లల జననాలకి మధ్య వేయడం తప్పనిసరి. అంతేకాకుండా పరిమిత కుటుంబాలుంటే పౌష్టికాహారాన్ని మనం అందించిన వారవుతాము. ఎన్షూర్స్ బెటర్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఎట్ బర్త్. వారి జననాలకి మంచి జననాలకి కారకులమవుతాము. ప్రమోట్ బెటర్ చైల్డ్హుడ్ న్యూట్రిషన్. పౌష్టికాహారాన్ని అందించిన వారవుతాము. ప్రమోట్ ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. వారిని వారి శారీరక అభివృద్ధికి డెవలప్మెంట్కి కారకులవుతాము. ప్రివెంట్ బర్త్ డిఫెక్ట్స్. కుటుంబ నియంత్రణ వల్ల పిల్లలకి అనారోగ్య సమస్యలు లేకుండా కాపాడవచ్చు. ఇవి WHO సూచించిన తల్లి బిడ్డల ఆరోగ్యానికి సంబంధించి లాభాలు. కుటుంబ నియంత్రణ పద్ధతులను మనం 3 రకాలుగా వర్గీకరిస్తున్నాం. స్త్రీ ఆరోగ్యానికి, కుటుంబ సంక్షేమానికి, తద్వారా సమాజ సంక్షేమానికి పరిమిత కుటుంబం ఎంతో అవసరం. దీనికోసం సంతానం కలగకుండా భార్యాభర్తలు తీసుకునే జాగ్రత్తలు, పద్ధతులనే మనం కుటుంబ నియంత్రణ పద్ధతులు అంటున్నాం. ఈ కుటుంబ నియంత్రణ పద్ధతులు 3 రకాలున్నాయి. టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్, న్యాచురల్ ఫ్యామిలీ ప్లానింగ్, బ్యారియర్ ఫ్యామిలీ ప్లానింగ్, పర్మనెంట్ ఆర్ సర్జికల్ ఫ్యామిలీ ప్లానింగ్. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ ఆఫ్ న్యాచురల్ ఫ్యామిలీ ప్లానింగ్. No introduction of chemical of foreign material into the body. Practice may be due to religious belief natural way is the best for them. Effectiveness varies greatly, depends on couples' ability to refrain from having intercourse on fertile days. Failure rates about 25% poses no risk to fetus. న్యాచురల్ ఫ్యామిలీ ప్లానింగ్లో ఎలాంటి కెమికల్ కానీ విదేశీ వస్తువులను కానీ ఉపయోగించరు. వీరికి నార్మల్ డెలివరీస్ అయిన వారికి, అంటే ఎలాంటి ఆపరేషన్ లేకుండా డెలివరీస్ అయిన వారికి ఇలాంటి న్యాచురల్ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఎవరికైనా సిజేరియన్ అయినా న్యాచురల్ డెలివరీస్ అయినా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ని ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. న్యాచురల్ ఫ్యామిలీ ప్లానింగ్లో క్యాలెండర్ మెథడ్, రిథమ్ క్యాలెండర్ మెథడ్, బాసల్ బాడీ టెంపరేచర్ BBT, ఓవ్యులేషన్ ఆర్ సర్వికల్ మజిల్స్ మెథడ్, మ్యూకస్ మెథడ్, సర్వికల్ మ్యూకస్ మెథడ్, సింపోథర్మల్ మెథడ్, కోయిటస్ ఇంటర్రప్టస్, లాక్టేషన్, అమెనేరియా, ఇవన్నీ కూడా న్యాచురల్ ఫ్యామిలీ ప్లానింగ్లో భాగము. ఇప్పుడు మనం ఓన్లీ 2 పద్ధతుల గురించి మాత్రమే తెలుసుకుందాం. రిథమ్ ఆర్ క్యాలెండర్ మెథడ్. దిస్ రిథమ్ మెథడ్, the rhythm method also called the fertility awareness method, is a form of pregnancy prevention where couples calculate a woman's fertile time using a calendar. క్యాలెండర్లో ఆమె ఫర్టైల్ డేట్ని గుర్తుపెట్టుకొని చేయించుకుంటే అది క్యాలెండర్ మెథడ్. అబ్స్టైనింగ్ ఫ్రమ్ కోయిటస్ ఆన్ ద డేస్ ఆఫ్ menstrual cycle when a woman is most likely to conceive 3 or 4 days before, until woman keeps a diary
మెన్స్ట్రుయల్ సైకిల్స్ అంటే ఆమె ఋతుస్రావం ఆగిపోయిన 6 రోజులకి వారి పునరుత్పత్తి ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ టైంలో ఆమె క్యాలెండర్ తేదీలకు అనుగుణంగా చేయించుకోవడం, కుటుంబ నియంత్రణ చేయించుకోవడం. నెక్స్ట్ బాసల్ బాడీ టెంపరేచర్ BBT, ఐడెంటిఫైయింగ్ ద ఫర్టైల్ అండ్ ఇన్ఫర్టైల్ పీరియడ్ ఆఫ్ ఏ ఉమెన్ సైకిల్ ఎట్ డైలీ టేకింగ్ ఆర్ రికార్డింగ్, rise in body temperature during the after ovulation. Just before ovulation, a woman's BBT falls about 0.5 degrees at the time of ovulation. Her BBT rises a full degree. This higher level is maintained in the rest of menstrual cycle. అంటే స్త్రీ జీవిత చక్రంలో కంపల్సరీ పిల్లలకి జన్మనివ్వాల్సిందే. అప్పుడు ఆమె టెంపరేచర్ 0.5 ఫారెన్హీట్ డిగ్రీ ఉంటుంది. ఆమె ఋతుచక్రంలో ఉన్నప్పుడు మాత్రమే ఆమెకి విశ్రాంతి అనేది ఉంటుంది. తర్వాత కుటుంబ నియంత్రణలో రెండవ మెథడ్ బ్యారియర్ మెథడ్స్. ఇందులో జననాల సంఖ్యను తగ్గించడానికి ఒక 5 పద్ధతులు ఉన్నాయి. భార్యాభర్తలు కండోమ్స్ వాడటం కానీ, స్పెర్మిసిడాల్ అంటే ఒక రబ్బరుతో చేసిన క్యాప్ లాంటి పరికరం, స్పాంజ్, డయాఫ్రామ్, సర్వికల్ క్యాప్, ఇవన్నీ కూడా జననాల సంఖ్యను తగ్గించడం కోసం భార్యాభర్తలు లేదా పిల్లలకి మధ్య ఎడం పాటించడం కోసం వాడే పద్ధతులు. వీటి ద్వారా కూడా కొంతవరకు జననాల సంఖ్యను తగ్గించవచ్చు. నెక్స్ట్ మూడవ మెథడ్ వచ్చేసి పర్మనెంట్ స్టెరిలైజేషన్. దీనిలో వేసెక్టమీ, ట్యూబెక్టమీ అని 2 పద్ధతులు ఉన్నాయి. ఇవే కాకుండా సాంప్రదాయ గర్భ నిరోధకాలు ఇందాక చెప్పినట్టు కండోమ్స్, ఎయిడ్స్ వంటి వ్యాధులు రాకుండా తీసుకునే జాగ్రత్త కోసం ఆరోగ్య సంబంధ తొడుగుల వాడకాన్ని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. అంతేగాక సంతాన నిరోధానికి శాశ్వతమైన పరిష్కారమే శస్త్రచికిత్స. పురుషులకు జరిగే శస్త్రచికిత్సను వేసెక్టమీ అంటారు. స్త్రీలకు జరిపే శస్త్రచికిత్సను ట్యూబెక్టమీ అంటారు. ఇలాంటి శస్త్రచికిత్సలు శాశ్వత నిరోధకాలు కనుక ఇవి 100% విజయవంతమైనాయి. ఇవి టర్మినల్ పద్ధతికి సంబంధించినవి. తగినంత సంతానం కలిగి ఇక పిల్లలు వద్దు అనుకునే వారికి ఈ పద్ధతులు ఎంతగానో తోడ్పడతాయి. కుటుంబ నియంత్రణ పట్ల ఆసక్తి లేని కుటుంబాల్లో లేదా పేద నిరక్షరాస్య కుటుంబాల్లో కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించి శస్త్రచికిత్సలు చేయడం మేలని తెలియజేయాలి. మన దేశంలో అధిక శాతం కుటుంబ నియంత్రణకు, శస్త్రచికిత్సకు మొగ్గు చూపుతున్నారు. వైద్యపరంగా చూసినా, కుటుంబపరంగా చూసినా ఈ విధానమే సురక్షితమైనది. అంతేకాక ఎక్కువ విజయవంతమైందని కూడా చెప్పవచ్చు.
ఇంకొకటి చిన్న కుటుంబ భావనను అవగాహన కల్పించాలి. కుటుంబంలో చిన్న చిన్న తేడాలే జననాల రేటులో పెద్ద తేడాలకు కారణమవుతున్నాయి. 2050 కల్లా దేశ జనాభా 150 కోట్ల దగ్గర స్థిరీకరించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 1970లో 2 లేదా 3 అనే నినాదం ఉండేది. 1980కి వచ్చేసరికి కొడుకైనా కూతుళ్ళైనా 2 చాలు అనే నినాదం వచ్చింది. ఆధునిక కాలంలో 1 లేదా అసలు వద్దు అనే నినాదం రావటం జరిగింది. అంటే చిన్న కుటుంబ భావనను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రోనాల్డ్ బాయిల్డ్ అనే వ్యక్తి కేవలం కుటుంబాన్ని పరిమితం చేయడమే కాదు, పిల్లల సంఖ్యను సహేతుకంగా పరిమితం చేయడానికి తగినంత విద్య, వైద్య సౌకర్యాలను అందజేసి భావి పౌరులుగా తీర్చిదిద్దాలంటే కుటుంబ నియంత్రణ ద్వారా, జననాల నియంత్రణ ద్వారా, అంటే జననాల మధ్య ఎడం పాటించడానికి కుటుంబ సంక్షేమమే సరైనది అని పేర్కొనటం జరిగింది. అంటే పెరుగుతున్న సంతానాన్ని లేదా జనాభాను తగ్గించే క్రమాన్నే మనం కుటుంబ నియంత్రణ అంటున్నాం. కుటుంబ నియంత్రణ ముఖ్య లక్ష్యం కేవలం కుటుంబ సంక్షేమమే కాకుండా వారి జీవన ప్రమాణాలను కాపాడటం కూడా. గతంలో సాంప్రదాయ కుటుంబానికి కులం మరియు మత సంస్థల నుండి, సమాజం నుండి మద్దతు లభించేది. అయితే ఈ త్వరితగతిన వచ్చిన సామాజిక మార్పులు కుటుంబ వైఫల్యాలకు దారితీస్తున్నాయి. అంటే దంపతుల మధ్య రాను రాను బలహీన కారణాల వద్ద అంతరాలు పెరిగి విడాకుల దాకా వెళ్తున్నాయి. అందుకనే ప్రభుత్వ ముఖ్య లక్ష్యం పరిమిత కుటుంబాలు మాత్రమే కాదు, కుటుంబంలో ఉండే వైఫల్యాలను గమనించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ బాంధవ్యాలను పెంచటం, పిల్లలకు, స్త్రీలకు, వృద్ధులకు సరైన సౌకర్యాలు అందించటం. దీనివల్ల కుటుంబ సంక్షేమం విజయవంతమవుతే కుటుంబ నియంత్రణ కూడా విజయవంతమవుతుందనేది ప్రభుత్వం యొక్క లక్ష్యము. చిన్న వయసులోనే మాతృత్వానికి లోనయ్యే స్త్రీల యొక్క పిల్లలు పుట్టుకతోనే వ్యాధులు, ఇతర అనారోగ్య పీడితులుగా ఉంటారు. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే, అంటే చిన్న వయసులోనే మాతృత్వానికి లోనైతే దాన్ని మనం పిటల్ హెల్త్ అని పిలుస్తాము. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పిల్లలను చిన్న వయసులోనే కనటం మానేయాలి. అంతేగాక సంతానం కలగకుండా భార్యాభర్తలు తీసుకునే జాగ్రత్తలే కాకుండా నైతిక, మతపరమైన నమ్మకాలు ఆధారంగా కాకుండా అవగాహనతో అర్థం చేసుకొని కుటుంబ నియంత్రణను పాటిస్తే అధిక జనాభా వల్ల కలిగే సమస్యలను కుటుంబపరంగానే కాకుండా సమాజపరంగా కూడా నివారించవచ్చు. అంటే కుటుంబ నియంత్రణ చర్యలు పాటించడం వల్ల
దంపతుల పరిరక్షణ రేటు కూడా పెరుగుతుంది. ఎందుకని అంటే సమాజానికి కుటుంబమే ఊయల. సమాజంలో కుటుంబమే ఊయల. కుటుంబ సభ్యులు బాగుంటేనే సమాజం బాగుంటుంది. అంటే కుటుంబం తన విధులను బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండాలి. కుటుంబ నియంత్రణ ద్వారా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి మేరకి తమకు అవసరమైనంత మంది పిల్లలను కనడం శ్రేయస్కరం. అంటే పరిమిత కుటుంబాలు ఉంటే పిల్లలకు మంచి విద్యను, మంచి ఆరోగ్యాన్ని అందించగలుగుతాం. పెద్ద కుటుంబాలు జననాల సంఖ్యను పెంచుతాయేమో కానీ చాలా సమస్యలను కొని తెచ్చి పెడతాయి. అందుకని వీలైనంత చిన్న కుటుంబాన్ని కోరుకోవడమే కాకుండా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అవగాహనతో అందరూ పాటించడం వల్ల అధిక జనాభా వల్ల కలిగే సమస్యలను కొంతవరకు నివారించవచ్చు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్.